హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కిట్టు సంగీత ఎక్స్ప్రెస్. అలాగున్నారు, అందరు బాగున్నారా? ఇవాళ మంగళవారం కదా, చూడండి మా నాన్న ఇవాళ చేపలు తెచ్చారు. చూడండి చేపలు ఎగు చేస్తుంది ఇప్పుడు మా అమ్మ. చూడండి 2 దుక్కులు, ఒక దుక్కు కాళీ వేసింది, ఒక దుక్కు పెనం వేసింది. మా అన్న చేపలు తండ్రి కదా అది కొంచెం చేస్తాము, ఎందుకు ఆడికి 2-3 గుడ్లు ఆడికి. ఇక్కడ చేపలు వేపుతుంది, దాంట్లో ఇది ఉల్లిపాయలు వేపుతుంది. చూడండి ఉల్లిపాయలు కట్ చేసి ఉంచినది, ఉల్లిపాయ టమాటీ. చూడండి ఒక బొర్ర వేసింది, తోక వేసింది, ఇంకో మొక్క వేసింది. వెళ్తాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాకు వెళ్తాను. ఇవాళ టిఫిన్ ఏం చేశారు అందరు నాకు కామెంట్లు చెప్పండి. నువ్వేనా చెప్పు. నేను ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చాను. చాలు యాడ్. ఈ చిన్న మొక్క నేను తెచ్చాను చూడండి. ఇది అన్నీ ఒకసారి వేసేస్తున్నాయి, జాగా లేదు. చూడండి ఈ మొక్క నాది, చిన్న మొక్క. నీరుగా పొడికి ఇంకా లేదు. చూడండి చూడండి ఇక్కడ గుడ్లు వేస్తుంది మరి రావడానికి. పసుపు కొంచెం చూడండి చేపలు ఎరుగుతున్నాయి, ఇక్కడ గుడ్లు కూడా ఎరుగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, గుడ్లు అయిపోయి తీసేద్దాం. చూడండి దేంట్లో వేయాలమ్మా? ఈ కళలో ఉల్లిపాయలు టమాటాలు వేసి చేపలు ఎగురుతాగా. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంది. నూనె ఇలా ఎక్కువ నూనె వెళ్తుంది, ఒక్క దగ్గర ఉల్లిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి. చేపలో 3 మొక్కలు ఉంచినారు. గుడ్లు, చేపల కూరలు గుడ్లు వేసి ఉండొచ్చు. మెగ్గిన చెప్పలేదు చెప్పానా? ఇదైతుంది చూడండి. అమ్మ అల్లం పేస్ట్
ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 2 స్పూన్ మీకు గుడ్డుల పన్నీర్ చిల్లి చూపెడతాను ఒకరోజు. అది పన్నీర్ కాదు, గుడ్డుకి పన్నీర్ చేసి చిల్లీ చేస్తాను, చూపెడతాను. మా నాన్న రెసిపీ అది. చూడండి, మా అమ్మ చేపలు తీసేస్తుంది. వేయిపోయి బాగా. ఇదే చేపలమ్మా, రూయి చేపలు అంట ఇది. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు చూడండి ఫ్రెండ్స్. చూడండి, నీకు 3 పీసులు ఉండాలి కదా, అది కూడా ఇచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈ దొగ్గమ్మ చూడండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చేపుతుంది ఫ్రెండ్స్, చూపెడతాను. చూడండి, ఆ 3 చేపలు కూడా ఎగుతాయి. ఈ చిన్న చేప ఉడుకుతుంటే మా అమ్మ ఎక్కుతుంది నాకు. మా మాయ కొడుకున్నారు కదా వాళ్ళకి, ఇదే 3 2 వాళ్ళకి, 1 ఎవరికి ఇస్తుందో మా అమ్మ తెలియదు. వాళ్ళకంటే ఇలా కన్ను నేను చేపలే కావాలంటే వాళ్ళకి, అలా చేపలే కంటారు. చూడండి ఫ్రెండ్స్, బాగా ఎగిపోయింది కదా. ఇప్పుడు కారం కొంచెం 2 స్పూన్లు వేసుకుందాం. 1 2 మా అమ్మకు పులుసు చేయమంటే చేయకుంటుంది, ఇగురే చేస్తుంది.
కదండి కారం కొంటే ఇష్టం. ఉప్పు వేద్దాం ఇప్పుడు. మా అమ్మ ఉప్పు డబ్బా తేనాకి వెళ్ళింది. వంటగది అక్కడ ఉంటే మా అమ్మ ఉప్పు డబ్బా అక్కడ ఉంచుతుంది. కొంచెం మీ స్వాద ప్రకారం వేసుకోవచ్చు ఉప్పు. మీరు అనుకుంటుంటారు మా అమ్మకైనా చూపెట్టినండి. కాదండి, మా అమ్మ ధనాలు అవుతూ మ్యాక్స్ చేసుకుని ఉంటుంది కదా, అందుకే ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళు వేద్దాం. కొంచెం గుర్తేస్తావా? ఇంకా తేటేస్తామా? తేటేస్తాం. ఇప్పుడు ఇంకా నీళ్ళు వేస్తుంది. ఇంకా ఈ చేపలు కూడా వేసిపోయి తీసేద్దాం. ఆగలేదంట అమ్మ అంటుంది, ఆగలేదండి. ఇవాళ రేపు పెళ్ళిళ్ళు భోజులు గోల్డ్ ఉన్నాయి, మాకు ఎవరు తెలియకపోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు వేసింది. ఇప్పుడు మెరుగుతుంది. మూత పెట్టేద్దాం. చూడండి మూత. దాని తర్వాత ఇవన్నీ వేసేద్దాం. గుడ్డుతోటి చేపతోటి. మా అన్న చేపలు కొంచెం కష్టం పడుతుంది, అడిగి ముళ్ళు తీయడం రాదు. చిన్న పిల్లల్లాగా ముళ్ళు తీయడం రాదు. 20 సంవత్సరాలు అయింది అడిగి. నేను అంత చక్కగా తింటాను. నేను కాదు, మా కొడుకులు కూడా అంత చక్కగా తింటారు. అది కష్టం అంట. మీకు తెలుసుంటుంది, చేపలు చిన్న ఉంటుందండి, బుజ్జి అవుతుంది. అత్తమ్మన్నాడు, మా అమ్మ తాలే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీద్దాం. చూడండి మెరిగిపోయింది. ఇప్పుడు వేపిన మొక్కలన్నీ వేసేద్దాం. మొక్కలు ఆకుండా వేద్దాం. చూడండి గుడ్డు మా అన్నది. 3 గుడ్లు ఎవరికమ్మా? అన్నకి. రావులు మా అన్నకి 2, నాకు 1. చూడండి ఫ్రెండ్స్, 4 బొర్రలు, 4 తాకులు. 4 బొర్రలు అంటే ఒక్క బొర్రకి 2 మొక్కలు చేసినారు కదమ్మా. అంటే 2 చేపలు తెచ్చినారు మా అమ్మ. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా చేపల కూర అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. చూడండి ఓకే ఫ్రెండ్స్, చూసారు చేపల కూర చూపెట్టాను, అన్నీ చూపెట్టాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తాను, చేపల కూర ఇచ్చి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కిట్టు సంగీత ఎక్స్ప్రెస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకా బ్లాగులు పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ అండి. బాయ్.